మా అసోసియేట్ ఎడిటర్ హసీనా మరింత సమాచారం అందించేందుకు మనకి ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హసీనా, యాత్ర 15వ రోజు యాత్ర ప్రారంభమైందా? మరి కాసేపట్లో ఈ 15 రోజు యాత్ర ప్రారంభం కాబోతుంది. ప్రజెంట్ అయితే సీఎం జగన్ క్యాంప్ నుంచి బయట ఎవరైతే ఇక్కడ ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన నేతలతో పాటు ఆ దెబ్బ తగిలిన తర్వాత నిన్నంతా ఆయన ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు చాలా మంది నేతలంతా కూడా పరామర్శించడానికి వచ్చారు. దాంట్లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా వచ్చారు ఈ రోజు. అలాగే ఇక్కడ కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించిన నేతలు కూడా కొడాలి నాని, పేరు నాని, వీళ్ళందరూ కూడా, జోగి రమేష్, వీళ్ళంతా కూడా వచ్చారు. వాళ్ళందరినీ కూడా ఆయన వచ్చి బయటకు వచ్చి పరామర్శించారు. అయితే కట్టు ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా దెబ్బ తగిలిన ప్రాంతంలో మార్నింగ్ కూడా దానికి పాత కట్టు తీసి మళ్ళీ కొత్తది వేయడం జరిగింది. కాస్త నీరసంగా కనిపిస్తున్నారు సీఎం జగన్. ఆయన ఈ రోజు యాత్ర మాత్రం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. సేమ్ యథావిధిగా ఏదైతే ఈ సంఘటన జరగక ముందు ప్లాన్ ఏదైతే జరిగిందో అదే ప్లాన్ ఈ రోజు మళ్ళీ తిరిగి కొనసాగుతుంది. సాయంత్రం వరకు యాత్ర రోడ్డులో ర్యాలీలుగా బయలుదేరుతారు. మధ్యలో ప్రజలు ఒక్కొక్క 2-3 పాయింట్లు అక్కడ ప్రజలతో ఆయన కలుస్తారు. అయితే ఈసారి ప్రజల్ని కలిసేట ఇంతకు ముందు జరిగిన యాత్రలో మాత్రం పూలు చల్లడాలు లేకపోతే గజమాలలు వేయడాలు ఇవన్నీ కూడా ఉండేవి. అవన్నీ కూడా ఈసారి రిస్ట్రిక్షన్స్ చేస్తున్నారు. సో మధ్యలో ఎవరైతే ప్రజలు వస్తున్నారో వాళ్ళని కూడా కాస్త పోలీసులు తనిఖీ చేసి మరీ సీఎం దగ్గరికి పంపడం జరుగుతుంది. సాయంత్రం గుడివాడ రీచ్ అయిన తర్వాత అక్కడ ఈ రోజు బహిరంగ సభ ఉంది. సో ఓవరాల్ గా ఈ రోజుతో మనం చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ యాత్ర కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఉమ్మడి గోదావరి జిల్లాకి యాత్ర ఎంటర్ అవుతుంది రేపటికి. సో ఓవరాల్ గా అయితే ఇప్పుడు చాలా నిన్నటి వరకు జరిగిన యాత్రకి ఇప్పుడు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న యాత్రలో డిఫరెన్స్ ఏమన్నా ఉందా అంటే లీడర్స్ ని కలవడం కానీ, ప్రజలతో కలవడం కానీ, లేక ర్యాలీగా వెళ్ళడం ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే గజమాలలు వేయడం, పూలు చల్లడం లాంటివి, లేక సీఎం ని కలవడానికి వస్తున్న పబ్లిక్ ని తనిఖీ చేయడం ఇది కొంచెం ముమ్మరం చేస్తున్నారు. అలాగే సీఎం ఏ ప్లేస్ కు వచ్చి ఎక్కడైనా ముఖాముఖి కార్యక్రమం ఉంటే అక్కడ ముందుగానే ఒక టీం వెళ్ళిపోయి పూర్తి స్థాయిలో తనిఖీలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా భద్రతా లోపం లేకుండా చూసుకునే విధంగా పోలీస్ శాఖ సిద్ధమైంది. ఓకే హసీనా, నిన్నంతా ఎవరిని కలవడానికి పరామర్శించడానికి ఛాన్స్ ఇవ్వలేదు. సో ఇవాళ వాళ్ళంతా వచ్చారని చెప్తున్నారు. వాళ్ళతోటి జగన్ చాలా ఆహ్లాదకరంగా నవ్వుతూ హుందాగా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఏమని ముచ్చటించారు, ఏం పలకరిస్తున్నారు, వాళ్ళ మధ్య ఏం కాన్వర్సేషన్ జరిగింది, దీనికి సంబంధించి ఏమైనా క్లూ ఉందా? సాధారణంగా అంటే ఎక్కువగా సీఎం జగన్ ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ, నిన్న ఆ రోజు దెబ్బ తగిలిన టైంలో కూడా మనం చూసుకుంటే అక్కడ లోకల్ గా బస్సులో కిందికి దిగి అక్కడ ప్రథమ చికిత్స చేసుకున్న తర్వాత తిరిగి తన బస్సు ఎక్కడం మనం చూసాం. అంటే దాన్ని ఏమి పట్టించుకోకుండా ఆయన ఎప్పుడు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారని చెప్పి పార్టీకి సంబంధించిన నేతలు అంటున్నారు. కాస్త రెస్ట్ తీసుకోమన్నా కూడా రెస్ట్ తీసుకోవడం లేదు. ముఖం అయితే నీరసంగా ఉంది అని నేతలంతా బయటికి కలిసి వచ్చిన వాళ్ళంతా వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా సీఎం జగన్ మాత్రం యథావిధిగా ఆయన చాలా స్ట్రాంగ్ గా ముందుకెళ్తారని చెప్తున్నారు. వాళ్ళతో కూడా అదే ఎలా జరిగింది ఏంటి అనే అంశాల మీద గురించి మాట్లాడారు. ఎలా ఉంది అంటే కుట్లు పడ్డాయి కాబట్టి మొత్తం నొప్పి తగ్గిందా లేదా ఇలాంటి అంశాలు జనరల్ గా మాట్లాడే టాపిక్ అంశాల మీద ఆయన మాట్లాడితే ఆయన నవ్వుతూ వాళ్ళకి సమాధానం అబ్బా ఏం లేదు బానే ఉంది అన్నట్టు సమాధానం చెప్తున్నారు. సో ఇది లోపల జరుగుతుంది. అయితే ఇప్పుడు కాసేపట్లో బయటకు వస్తారు. బస్సు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ నుంచి బయలుదేరి అంటే ఒక రోజు విరామం తర్వాత బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది కాబట్టి కాస్త చాలా వరకు పబ్లిక్ సీఎం జగన్ చూడడానికి చాలా భారీ సంఖ్యలోనే ఇక్కడ రోడ్ల మీద వచ్చి ఉన్నారు. వాళ్ళందరినీ ఈ ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఈరోజు చాలా పెద్ద సంఖ్యలో పెట్టారు. ఇది మెయిన్ రహదారి కావడం ఒకటి ఏంటంటే విజయవాడ నుంచి గన్నవరం వైపు నుంచి వెళ్ళే రహదారి కాబట్టి ఈ రహదారిలో కూడా పెద్ద పెద్ద వాహనాలన్నింటినీ డైవర్ట్ చేసేసారు వేరే రూట్ కి. సో ఈ మెయిన్ ర్యాలీకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా చూస్తున్నారు పోలీసులు. రైట్ హసీనా.